యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువుని ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ప్రపంచంలో చాలా మంది బలాఢ్యులు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా మంది పేరు పొందినటువంటి బలాఢ్యులు అని పేరు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వారు శారీరకమైన బలం పొందిన వాళ్ళు, శారీరకమైనటువంటి బలముతో ఉన్న వాళ్ళు, శారీరక బలముతో వారు జయించిన వారు. కానీ ఈ శారీరక బలము కంటే ఆత్మ బలము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ బలము లేనివాడు ఏ మాత్రము కూడా ఈ భౌతికమైనటువంటి శరీరము కాకుండా ఆత్మను రక్షించుకోలేడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదురు చూడండి, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు శక్తిని పొందాలంటే మీరు ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ బలమే మనకు ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారి కాలంలో, తర్వాత సొలొమోను గారి కాలంలో, తర్వాత న్యాయాధిపతుల కాలంలో చాలా మంది బలవంతులు